సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, కానీ నీకన్నా ఎక్కువగా ఇంకెవరైనా ఆశీర్వదించబడుతున్నప్పుడు దేవుడు వారికి ఇస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి నీవు సంతోషించగలుగుతున్నావా? లేక ఆ ఆశీర్వాదము నీకు లేదని నీవు అసూయతో లోలోపల రగిలిపోతూ లోలోపల కుమిలిపోతున్నావా? యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తాం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవాలని ఆశపడుతున్నాను. 2వ భాగాన్ని చదువుతున్నాను. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఎన్వీ స్లేస్ ద ఫూలిష్. అసూయే బుద్ధి లేని వారిని, బుద్ధిహీనులను చంపేస్తుందంట. ఇంకొకరు ఎవరో వచ్చి నరహత్య చేయాల్సిన అవసరం లేదు, కానీ వారిలో ఉన్న అసూయే బుద్ధిహీనులను చంపేస్తుంది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, బుద్ధి కలిగిన వారు అసూయ పడని వారు, బుద్ధి లేని వారు అసూయ పడేవారు. మరొక స్త్రీ, లేకపోతే మీ అక్కో, మీ తోడుకోళ్ళో, లేకపోతే మీ వదినో, మీ మరదలో, లేకపోతే నీ ప్రక్కింటావిడో, నీ స్నేహితురాలో నీకంటే ఒక మంచి చీర కట్టుకుంటేనో, నీకంటే ఒక మంచి ఇంట్లో ఉంటేనో, వారికి ఏదో ఒక మంచి కారో, లేకపోతే ఏదైనా ఒక మంచి ఉద్యోగమో, మంచి భర్తో, మంచి పిల్లలో, మనకి లేనిదేదో ఇంకా ఇతరులకు ఉన్నప్పుడు చాలాసార్లు అసూయ పడ్డం అనేది మనుషుల్లో కనబడుతూనే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలంగా మనము అసూయను జయించే వారముగా ఉండాలి. హల్లెలూయా.